दुख में स्मरण सब करे, सुख में करे न कोई। जो सुख में स्मरण करे, दुख काटे को कवि साहब కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు, పరమాత్మ జ్ఞాపకం వస్తాడు. సద్గురు శరణంలోకి పోదాం, ఈ కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాలు వచ్చినాయి, నాకు ఇవన్నీ పరిష్కారం కావాలి అని కోరుకుంటారు. మన మందిరాలలోకి, గుళ్ళలోకి పోయి, తీర్థయాత్రలకు పోయి, సద్గురు దగ్గరికి పోయి ఇవన్నీ కోరుకుంటారు. ఎందుకు? తమ దుఃఖం దూరం కావాలని కోరుకుంటారు. అందుకే కబీర్ సాహెబ్ ఏమంటున్నాడు, ముందే నువ్వు సుఖంగా ఉన్నప్పుడే, కష్టం రానప్పుడే నువ్వు శరణాగతి అయితే, నువ్వు శరణంలోకి పోతే, సద్గురు సాంగత్యంలోకి వెళ్తే నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? ఒకవేళ దుఃఖం వచ్చినా కూడా మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ నా కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్నాను, ఒక వివేకం, జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు? సద్గురువు ఇస్తారు. సద్గురువే జ్ఞానం, గురువే జ్ఞానం. కనుకనే ముందే ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉంటాడు. పిల్లవాడు ఏం చేస్తాడు? తల్లి చేయి పట్టుకొని నడుస్తుంటాడు, దారిలో నడుస్తుంటాడు. తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఇంకేదో కనబడే వరకు ఆ చెయ్యి వదిలేసి కింద పడిపోతాడు. కింద పడి ఏదో గుంట, దారి బాగాలేకపోతే కింద గుంటలోనో గుళ్ళలోనో పడిపోతాడు. పడిపోయిన తర్వాత అప్పుడు ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది, తల్లి చెయ్యి వదిలేదు. అదే నువ్వు చెయ్యి పట్టుకొనే ఉంటే నువ్వు గుంటలో పడే అవకాశమే ఉండకుంటే. అదేవిధంగా సద్గురు భగవంతుడి చరణాలలోకి ముందే శరణాగతులమై ఆయనను నమ్ముకొని ఉంటే, విశ్వాసము, ప్రేమ, దయ ఆయన మీద ఉంటే, ఆయన మీద పరిపూర్ణమైన భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే, విశ్వాసం ఉంటే ఈ దుఃఖమే రాకుండా కదా. అదే అంటాడు కబీర్ సాహెబ్, అంటాడు, నువ్వు సుఖంగా ఉన్నప్పుడు స్మరణ చేసుకో. जाके गुरु के पास जाओ, गुरु के पास बैठो और वचन उनके सुनो, और वचन उनके सुनो। जो गुणों उसको विचारो, जो विचारो वो गुणों, जो विचारो गुणों। सुन के गुण के नित करो, वचनों को तुम के आहार, वचनों को तुम के आहार। दृष्टि होकर साधना से कर लो सब साक्षात्कार, कर लो सब साक्षात्कार। जाओ गुरु के पास बैठो और वचन उनके सुनो, और वचन उनके सुनो। गुरु के संगत बिन नहीं अधिकार होता ज्ञान का, ज्ञान का। गुरु के संगत बिन नहीं अधिकार होता ज्ञान का, अधिकार होता ज्ञान का। जब तलक संगत न हो, जब तलक संगत न हो, मिटता नहीं मद मान का, मिटता नहीं मद मान का। जाओ गुरु के पास बैठो और वचन उनके सुनो, और वचन उनके सुनो। मान मत अभी मान तन मत, हे सभी समझो विकार, सभी समझो विकार। माने अभिमानी को सब सूझे कभी साझी और सार, कभी सारा और असार। जाओ गुरु के पास बैठो और वचन उनके सुनो, और वचन उनके सुनो। राधा स्वामी योग सीखो, जो सहज है और सुगम, जो सहज है और सुगम। जीत जी पा जाओ मुक्ति, जीत जी पा
जाओ मुक्ति और बना लो निज जन्म, और बना लो निज जन्म। जाओ गुरु के पास बैठो और वचन उनके सुनो, और वचन उनके सुनो। जो सुनो उसको विचारो, जो विचारो ओ गुनो, जो विचारो ओ गुनो। जाओ गुरु के पास, గురు సాంగత్యంలోకి వెళ్ళి గురువు సమీపంలో కూర్చొని ఆ మాటలను విలువని చెప్తున్నాడు దాతాదేవి మహారాజ్. జాబు గురుకే నేను ఎక్కడికి పోతాను, నేను ఇక్కడే కూర్చుంటాను, నా దగ్గరికే గురువు వస్తారు, అది తర్వాత విషయం. ముందైతే ప్రాథమిక స్టేజ్లో మనమే పోవాల్సిందే. గురు సాంగత్యంలోకి వెళ్ళాలి, కూర్చోవాలి. కూర్చోవడం వల్ల సామీప్యం అంటారు, సమీపంలో కూర్చోవడం వల్ల ఆయన నుంచి రేడియేషన్స్ వస్తుంది. ఆ గురువు పండుకున్నా, మేల్కున్నా, నడుస్తున్నా, తింటున్నా, తిరుగుతున్నా, ముఖంలో నుంచి, చేతులలో నుంచి, గడ్డంలో నుంచి, మీసాల ముఖమంతా ఆయన తల వెంట్రుకలే తీసుకో, ప్రతి అణువు నుంచి రేడియేషన్. అది మనకు కనబడవు, మనకు వస్తున్నాయని కూడా మనకు జ్ఞానం ఉండదు, మనకు తెలియదు. మనకు కంటికి కనిపిస్తాయి, కంటికి కనిపించదు కదా. ఆ రేడియేషన్స్ వస్తుంటాయి. ఆ రేడియేషన్ ప్రభావం వలన మన మనసు పవిత్రం అయిపోతుంటుంది. తప్పులు చేసేది, అజ్ఞానంలో ఉండేది తగ్గిపోతుంటుంది. ఇవి మరెందుకు గురు సాంగత్యంలో కూర్చోవడం నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే వస్తాయి. అవి ఇంతకుముందు చేసుకున్న కష్టాలు, బాధలు, తప్పులు ఏవో చేసి ఉంటారు, తెలుసుకొని తెలియకొని చేసి ఉంటారు. అసలు గురువు వచ్చేదే అందుకోసం. కృష్ణుడు ఎప్పుడు వస్తాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు అవతరిస్తాడు. ఎప్పుడు అధర్మం ప్రబలిపోతుందో, ధర్మానికి క్షయం కలుగుతుందో అప్పుడు వస్తాడు. మరి సంత ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడైతే అజ్ఞానం వ్యాపించిపోతున్నదో, జీవులు తమ లక్ష్యాన్ని మర్చిపోతారో, ఎందుకు వస్తున్నామో, ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చినామో, పశువుల్లాగా బతుకుతున్నాము, తింటున్నాం, చనిపోతున్నాం, జ్ఞానం లేకుండా ఉన్నది అనే స్థితి ఎప్పుడైతే ఇదంతా ప్రపంచంలో ఎక్కువ ఏర్పడి ఉంటుందో, ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసము, జీవుల మోహాలను అజ్ఞాన్ని తొలగించడానికి కోసము సద్గురువు అవతరిస్తాడు, సంత్ అవతరిస్తాడు. సంత్ మనం ఆ శ్లోకాన్ని మనకు అన్వయించి కూడా చెప్పుకోవచ్చు. ఏదా ఏదా హి అజ్ఞానం ఏదో దానికి సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అజ్ఞానం ప్రబలినప్పుడు మాత్రం సద్గురువు అవతరణ జరుగుతుంది. సంత అవతారం ఒట్టిగానే కాదు. ఒకవేళ వచ్చింది అంటే మనకు ఆయన సంత్, నిజమైన సంత్, ఆయన వలన మనకు లాభం కలుగుతుంది అంటే విడిచిపెట్టద్దు. ఇక విడిచిపెట్టద్దు. ఎంత వీలైతే అంత, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దర్శనం చేసుకోవాలి. ఎంత వీలైతే అంత ఆయనకు సమీపంలో ఉండేటందుకు ప్రయత్నం చేయాలి, దగ్గరగా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ మహారాజు ఏం చెప్తున్నాడు? జావో గురుకే పాస్ బైఠో. కూర్చొని ఏం చేయాలి? ఒకటి చూడాలి, నిర్వేశన నేత్రాలతో చూడాలి. అది వచ్చినంతసేపు మన మనసు మీద ప్రభావం పడుతుంది. తర్వాత ఇంకే వచనకు వస్తున్నా అని అంటున్నాడు. ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా దానిని వినమంటున్నాడు. ఏది విన్నావో దానిని గురించి ఆలోచించాలి. విని వదిలేయటం కాదు, విని మర్చిపోవటం కాదు. జో విచారో ఉసుకు, जो सुनो उसको विचारो, जो विचारो वो गुनो. విన్న దాని గురించి ఆలోచించాలి. ఏం ఆలోచించినామో దానిని మళ్ళీ మళ్ళీ మనసు లోపల రిపీట్ చేసుకుంటుండాలి, మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తుండాలి. सुनुके गुनुके नित करो बचनों को तुमको आहार, वचनों की हो तुमको आहार. విని సున్కే గున్కే నిత్ కరో, విని దానిని మననం చేసుకొని ప్రతినిత్యం దాని గురించి ఆలోచించాలి. తర్వాత వచనంకు తుమ్కు ఆహారం, ఆ మాటలనే ఆహారం చేసుకోవాలి. ఇదే దర్శన్ కరే వచన్ పుని సునే కర్ ఆహార పుష్టి హువా బాయి జగ్ భవ భయ సబ్ గవి నసాయి అంటారు. దర్శన్ కరే వచన్ పుని సునే సున్ సున్కర్ నిత్ మనమే గునే గుర్గుర్కర్ కాడ్ హిలియే దిశ సారా. ఆ మాటలలో నుంచి వచ్చిన సారాంశాన్ని స్వీకరించాలన్నది. స్వీకరించి దానిని మన ఆహారంగా మలుచుకోవాలి. ఆహారం అంటే దేనికి ఆహారము?
శరీరానికి ఆహారమా? కాదు, ఆత్మకు ఆహారం. ఇప్పుడు త్రైతాపాలంటే త్రైతాపాలంటే ఏంటి? అది ఒకటి శరీరకం, మానసికం, ఆత్మికం. ఈ ఆత్మక ఆహారంగా ఆయన వచనాల సారాంశాన్ని గ్రహించమని చెప్తున్నాడు ఇక్కడ. కరులో సబు సాక్షాత్కార్. ఆ ఆహారంగా స్వీకరించిన తర్వాత దాన్ని సాక్షాత్కరించుకోమంటున్నాడు. ఎట్లా? ఆ సాధన లోపల సాక్షాత్కరించుకోవాలి. ముందు ఆహారాన్ని స్వీకరించిన తర్వాత హృష్టిపుష్టి అంటారు. హృష్టిపుష్టి అంటే బలం కావడం. ఇప్పుడు ఆహారాన్ని స్వీకరించినాం. కర్ ఆహార పుష్టి హువా భాయి. వచనం తుమ్కో ఆహారం అంటున్నాడు. వచనం సే మిగతా తుమ్కో ఆహారం. మనకు ఆహారం ఎక్కడ? ఆ వచనాల వలన ఆహారం దొరుకుతుంది. ఆహారం దొరికితే ఏమైందంటే బలం వస్తుంది. అంటే హృష్టిపుష్టి, పుష్టిగా తయారవుతాం. హృష్టి హోకర్ సాధనా సే కరులో సబు సాక్షాత్కార్. ఆ పుష్టి అయిన తర్వాత సాధన చేసి సాక్షాత్కారం చేసుకోమంటారు. సాక్షాత్కారం అంటే దేని సాక్షాత్కారం? గురు సాక్షాత్కారం. గురువు ఎట్లా ప్రకటన అవుతున్నాడు? వ్యక్త రూపము, అవ్యక్త రూపము రెండు ఉన్నాయి. పరమాత్మ ఈ రూపాలు ఒకటి కనిపించేది మంగళం, అవ్యక్త రూపము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. అవ్యక్త రూపం అంటే ఒకటి కనపడేది, ఒకటి వ్యక్త రూపం, ఒకటి కనపడేది. కనపడేది ఇంకా పై స్థానంలో ఉంటుంది, కనపడేది కొంచెం కిందికి దూరుతుంది. ఆ కనిపించేది ఏంటిది? ఒక శబ్ద స్వరూపం కావచ్చు, ఒక ప్రకాశ స్వరూపం కావచ్చు. వాటి గురించి సాధన చేసి సాక్షాత్కరించుకోమంటున్నాడు. గురుకే సంగత్ బిన్ నహీ అధికార హోతా జ్ఞాన కా. గురు సాంగత్యం లేకుంటే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆహారం, అధికారం అంటే అర్హత దొరుకుతుందా? జ్ఞానం సంపాదించుకోవడానికి అర్హత దొరుకుతుందా? గురు సాంగత్యంలో ఉన్నప్పుడే జ్ఞానము లభిస్తుంది. అప్పుడు మన మనసు తయారైపోతుంది, ఒక బేస్మెంట్ తయారైపోతుంది మనసుకి. ఇది ఈ మనసు లోపల అప్పుడు ఆయన చెప్పిన వాక్యాలు ఏవైతే ఉంటాయో, గురువాక్యం మూలమంత్రం, ఆ మూలమంత్రం మన హృదయం లోపల గట్టిగా నిలిచిపోతుంది. ఇంకెవరన్నా వచ్చి తుడివేసినా పోనంత స్పష్టంగా ముద్రితమైపోతుంది, స్టాప్ పడిపోతుంది హృదయం లోపల. గురుకే సంగత్ బిన్ నహీ అధికారి హోతా. జ్ఞానానికి అర్హత అనేది దొరకదు గురు సంగత్యం లేకుంటే. జబ్ తలక్ సంగత్ నా హో మిటతా నహీ మద్ మాన్ కా, మిటతా నహీ మద్ మాన్ కా. జబ్ తక్ సంగత్ నా హో, ఇప్పటి వరకు అయితే ఆయన సాంగత్యంలోకి మనం వెళ్ళామో, మిటతా నహీ మద్ మాన్ కా. ఆ మదము అనేది అభిమానం, గర్వము, అహంకారం ఎన్నన్నా అనేకం ఉన్నాయి. వాటి అక్కచల్లేడు చాలా ఉన్నాయి. ఒక్కదాన్ని పట్టుకుంటే అహంకారం అనుకుంటే దాని తోకలు చాలా ఉన్నాయి. ఈర్ష ఉంటుంది, ద్వేషం ఉంటుంది, వైరము, వైమనస్యము, ఇట్లాంటివి చాలా, ద్వేషం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ మదము, అహంకారం, మానం, నేనే గొప్ప అనే ఒక విషయం వస్తే మనసులో వస్తే దానికి సంబంధించిన అయిన అవలక్షణాలన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి పిలవకుండానే వచ్చేస్తాయి. మనకు వచ్చిన అయిన విషయం కూడా మనకు అర్థం కాదు, అట్లా వచ్చి కూర్చుంటాయి. ఎప్పుడూ జ్ఞానానికి నువ్వు అనుగుణం కానంతవరకు దగ్గర కూర్చుంటే ఆ మాటలు విని హృదయాంకితం చేసుకుంటే, హృదయంగమం చేసుకుంటే జ్ఞానానికి అనుకూలం అవుతాము. అది ఆ సాంగత్యం లేకుంటే ఏది దొరకదు కదా. అప్పుడు మదము, మాత్సర్యము ఏది తొలగిపోవు. మానమది. ఎందుకంటే సాధునాం దర్శనం పుణ్యం. సాధు సాంగత్యంలో ఉన్నప్పుడే ఏమి మాట్లాడకు, ఏమి వినకు, ఏమి నీకు అర్థం కాదు. ఇప్పుడు కొంతమందికి హిందీ అర్థం కాదంటారు, ఊళ్ళలో నుంచి వస్తారు, నాకు హిందీ అర్థం కాదు అంటారు. అర్థం కాకపోయినా సరే మా మహారాజు ఇక్కడ కూర్చున్నప్పుడు మహారాజుని తదేకంగా చూస్తుంటే సాధునాం దర్శనం పుణ్యం. ఆయన చూడడం వల్ల, ఆ దర్శించుకోవడం వలన కూడా మనకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఆ లాభాలు అనేవి నెమ్మదిగా జీవితంలో తర్వాత తెలుస్తాయి. ఆ క్షణాన మనసుకు ఆనందమే కలుగుతుంది, అంతకుమించి ఆనందం కలుగుతుంది. మనసు లోపల ఉన్న చెత్తాచెదారం మీద అన్నట్టు మెల్లగా ఎగిరిపోతుంటుంది. ఫ్యాన్ స్పీడ్ చేసినాం అనుకో, ఏదైనా లైట్ వెయిట్ ఏదంటే ఎగిరిపోతుంది. కాదు, సిమెంట్ వేసి గట్టిగా ప్యాక్ చేసి వస్తే అది ఓదు. కొన్ని గుణాలు కొంతమందికి అట్లా హృదయం లోపల సిమెంట్ వేసి ప్యాక్ చేసి పెట్టుకుంటారు. అక్కడ అది గురువు ఉండని 1,00,000 సార్లు గురువు దర్శనం ఇదని అయిపోనే. అందుకనే
మనసు తేలిక ఉండాలి. ఎప్పుడైతే తేలిక ఉన్నదో ఒక పదార్థము అది పైకి పోతుంది. అంటే మన అగ్ని ఏది పైకి పోతుంది. అగ్ని ఎప్పుడైనా పైకి పోతుంది. అది మంట ఇప్పుడు ఎన్నో యాగాలు చేయడమే కాదు, వంట చేసేటప్పుడు కూడా మంట ఎక్కడ పైకి పోతుంది. ఎందుకంటే లైట్గా ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది కనుక. మన మనసులో కూడా ఈ విషపూరితమైన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దుర్మతి, దుర్గతి, దుచితాయి, ఇవన్నీ వర్జితాలు అనమాట. వదిలించవలసిన గుణాలు. ఇవన్నీ నేను విడిచిపెట్టేయాలి. మాటలు సద్గురు కూర్చున్నప్పుడు ఆయన దర్శనం మాత్రం చేత ధరించిపోయిన వాళ్ళు ఉన్నారు. దర్శనం వలన మనసు లోపల పరివర్తన వస్తూ ఉంటుంది. అన్నీ ముట్టిస్తే మనకు తెలియదు. నీళ్లు పొయ్యి మీద పెట్టినాం, కింద ఆగి పెడితే ఏమవుతుంది, నీళ్ళు మరిగిపోతుంటాయి, తర్వాత ఆవిరైపోతుంది, పైకి పోతుంది. అదేవిధంగా సద్గురు సాంగత్యంలో కూర్చుంటే మనకు అది దొరుకుతుంది. మనకు తెలియకుండానే మన మనసు లోపల ఆ ప్రభావాలు పడుతుంటాయి. దుష్ట చింతనలు నెమ్మదిగా కరిగిపోతుంటాయి. मान मत कर मान मत अभिमान तज मत ये सभी समझो विकार. ఈ వికారాలన్నీ మానము, మదము, అభిమానం అంటే అహంకారము, ఇవన్నీ శరీరం మీద ఉన్నటువంటి ఇవన్నీ వికారాలనే అనుకో. వికారం ఇటువంటి విషయం సేజో హోయ్ ఉదాసం పరమారతికే జామత్. ఈ విషయ వికారాలు అనేటివి, కోరికలు, ఇచ్ఛలు, ఇవన్నిటిని వాటిని వదిలించుకోవాలి. విషయం సేజో హోయ్ ఉదాసీనంగా ఉండాలి. వాటి పట్ల వాటి మాయ లోపల మనం పడకూడదు. మన మనసులోకి మదము, మాత్సర్యము, అహంకారము ఇటువంటివి ఏమీ రాకుండా ఉండాలి. అది తొలి నియమం. ఆ వికార విషయం సేజో హోయ్ ఉదాస పరమారతికే పరమార్థం గురించి జామన్యాస, మన ఆశలు అటువైపు ఉంటాయి. పరమార్థం విషయ వికారాల మీద ఉండకూడదు, ఇతర చింతలు, ధన సంపదల మీద ఉండకూడదు. అప్పుడే పరమార్థం ఏమన్నా దొరుకుతుంది. ధనం కావాలి, అది కావాలి, ఇది కావాలి, 90 కోరికలు మనసులో పెట్టుకుంటే ఇవి తీరే వరకే జీవితం అయిపోతుంది. తర్వాత ఇక లాస్ట్ నిమిషంలో ఏది దొరకదు. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ నల్లో బల్లో పిల్లో కుక్కనో ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. అందుకని జాగ్రత్త పడమని చెప్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త శంకరాచార్యులు మేల్కొల్పుతుంటాడు. ఆ విధంగా ఉత్తిష్ట అంటే మేల్కొని మాట్లాడు. ఉత్తిష్ట గరుడ ముందు మన మనసును మేల్కొల్పడానికి సద్గురు వస్తాడు. ఉత్తిష్ట మేల్కోమని చెప్తాడు. మోహాన్ని తజ ఊటుమను పాపి అంతకాలం పశ్చితావేల, అంత్యకాలంలో పశ్చాత్తాపడతావు, మోహం నిందు నుంచి లేవమని చెప్తున్నాడు సద్గురు దత్తాత్రేయ మహారాజు. माने अभिमान कभी सार और सार असार. माने अभिमानी को कब सूझे. ఈ అభిమానం, అహంకారం ఉన్న వాళ్లకు ఎప్పుడు దాని గురించి తెలుస్తుంది. సారం ఏది, అసారం ఏది, ఏది స్వీకరించాలి, ఏది వదిలేసేయాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది. అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ అహంకారాలు వదిలిపెట్టినప్పుడే అది అసలైన సార వస్తువు అందుతుంది, లభ్యమవుతుంది. రాధాస్వామి योग सीखो. राधास्वामी योग सीखो అంటే రాధా ఆది సురత్ కన్నా స్వామి ఆది శబ్ద పహచాన్. రాధా అంటే సురత్, స్వామి అంటే శబ్దం. సురత్ శబ్ద యోగాన్ని నేర్చుకోమంటున్నాడు. రాధాస్వామి योग सीखो సురత్ శబ్ద योग सीखो. మనం ఇట్లా చెప్పుకోవచ్చు. రాధా అంటే సురతే సేమ్, ఈ స్వామి అంటే శబ్దం కనుక రాధాస్వామి योग सीखो जो सहज है और सुगम. ఇది సహజమైన యోగం. సహజంగానే సహ ప్లస్ జ అంటే మనతో పాటే జన్మించింది, మనతో పాటే వచ్చింది. సహజం అంటారు. మన తోబుట్టును సహజ అంటారు. ఎందుకంటే మనతో పాటు జన్మించిన వాళ్ళు సహజన్ములు. సహజ ఔర్ సుగం, చాలా సుగం అంటే తొందరగా గమ్యస్థానానికి చేరగలిగేది. जीत जी पा जाओ मुक्ति और बना लो निज जन्म और बना. जीत जी पा जाओ ముక్తి. బతికి ఉండగానే ముక్తిని సాధ్యపడుతుంది. ముక్తి మనం ఏమనుకుంటాం, చనిపోయిన తర్వాత వస్తుంది. జీవితం అంతా పుణ్యకార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే,
అది మంచి పనులు చేస్తే చనిపోయిన తర్వాత ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది ఇవన్నీ అనుకుంటాం. కాదు, ఉన్నప్పుడే వస్తుంది ముక్తి. జీతే జీ పాజావు ముక్తి और బనాలో నిజ జనం, బతికుండగానే ముక్తి దొరుకుతుంది. ఈ నిజ జనం మన జన్మకు సార్థకత అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఇదంతా జావో గురుకే పాస్ బైఠో అవచనమును తీసును. జావో గురువు సాంగత్యంలో కూర్చున్నప్పుడు ఎందుకు అనుకున్నామంటే సాధువునాం దర్శనం పుణ్యం అన్నాం. సాధువునాం ఎందుకు సాధువు దర్శనం వలన పుణ్యం జరుగుతుంది? ఒక సందర్భంలో నారద ఋషికి అనుమానం వస్తుంది, ఎట్లా సాధువు దర్శనం చేత ఏం జరుగుతుంది అని. వీళ్ళు విష్ణు ఎప్పుడు నారాయణ నారాయణ అని వైకుంఠానికి వెళ్తాడు కదా, అక్కడ విష్ణుమూర్తిని అడుగుతాడు ఏం జరుగుతుంది సాధువు దర్శనం వలన ఏం జరుగుతుంది. ఆయన అంటాడు, వెళ్ళు భూలోకంలోకి వెళ్ళు, నీకు అర్థమైపోతుంది, అన్నీ అదే అర్థమైపోతుంది నువ్వు అంటాడు. వస్తాడు, వచ్చి ఫస్ట్ ఇప్పుడు మనం రోడ్డు మీద వస్తున్నాము, ఎన్నో ఒకసారి కారుని చూస్తాము, బైక్ని చూస్తాము, వచ్చేపోయే వాళ్ళకి మనుషుల మీద దృష్టి పోతుంది, ఎటో అంతా ఎక్కడెక్కడో చూసుకుంటూ వస్తాం. అదేవిధంగా నారదుడు పాపం వస్తుంటే ఆయనకు ఒక మురికాల మీద ఒక కీటకంగా ఉంటుంది, ఒక పురుగు కనిపించింది, దాని వైపు చూస్తాడు, అది పురుగు కనిపించింది, వెంబడే చచ్చిపోతుంది. అది చనిపోయింది, దాని మరణించి తర్వాత దానికి ఏంటి కాకి జన్మ వస్తుంది. ఈయన అనుకుంటాడు, నేను చూడగానే అది చనిపోయింది, కదులుతున్నది, అటు ఇటు కదలేదు, ప్రాణి పాపం చనిపోయింది నా వల్ల. పోతాడు, మళ్ళీ అడుగుతాడు, పోయి అయ్యా అది చనిపోయింది, ఏది నాకు చెడు దృష్టి, ఏది నేను సంతుని కాదా అని అడుగుతాను. నేను సాధువుని కాబోలు అంటే కాదు, నువ్వు మళ్ళీ పోతే నీకు అర్థమైపోతుంది అంటాడు. మళ్ళీ పోయేసరికి కాకి కనిపిస్తుంది, కాకి చనిపోయి ఏమవుతుంది, మళ్ళీ ఇంకా పోతాడు. తర్వాత హంస చనిపోతుంది, ఇలా చూడగానే అది హంస చనిపోతుంది. మళ్ళీ పోతాడు, ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత హంస చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆవు కనిపిస్తుంది, ఆవును చూస్తాడు, ఆవు చనిపోతుంది. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తే ఇవన్నీ విశ్లేషణ చేస్తాడు విష్ణు. నువ్వు ఫస్ట్ కీటకాన్ని చూసినావు, అది చనిపోయింది, నీ సాధువు నీ దర్శనం వలన, నువ్వు చూసినందువల్ల, నీ చూపు పడ్డందువలన దాని జన్మ ఏమైంది, అది పురుగు, దానికి తెలియలేదు, మనలేదు, ఏం లేదు. అయినా సరే దానికి ఏది దొరికింది, కాకి జన్మ, ఉత్తమ జన్మ దొరికింది. పురుగు కంటే కాకి నేను గాలి లేకపోతుంది, నీచంగా అక్కడ ఉండదు, కాకి జన్మ. మళ్ళీ నీ దృష్టి కాకి మీద పడింది, కాకి పోయింది, హంస అయిపోయింది. హంసకు కాకి ఎంత తేడా? హంస జీవనం దొరికింది, హంస జన్మ దొరికింది దానికి. మళ్ళీ నీ దృష్టి హంస మీద పడింది, గోమాత జన్మ దొరికింది. మళ్ళీ నీ దృష్టి గోమాత మీద పడింది, ఆ రాజకుమారుడు అయిపోతుంది అక్కడ. ఇది సాధువు దర్శనం యొక్క మహత్యం. సాధువును చూసినందువల్ల ఆ జీవుల ప్రాణాలు పోతున్నాయి, కొత్త జన్మలే వస్తున్నాయి. మరి మన మనసు మీద ఉన్న చెత్తాచెదారని ఎందుకు పోతలేదు? మనం సాధువును చూస్తున్నామంటే మనకు అర్హత లేదా, లేదంటే మనసు మీద దుమ్ముధూళి లేదా? ఉన్నది. మన మనసు మీద జన్మల నుంచి వస్తున్నది దుమ్ముధూళి. కామం, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము, వైమనస్యము, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ మూటలు వస్తున్నాయి. ఇలా సిమెంట్ వేసి ప్యాక్ చేసి పెట్టుకొని ఉన్నాయి మన మనసు మీద. ఇవన్నిటిని పగలబట్టి ఇవన్నిటిని శుభ్రం చేసేది ఎవరు? ధువియా ప్రగట జగమే సజని ఈజోచు నరుధు దత్తదాయలు అంటాడు. ఇదంతా బట్టలు శుభ్రం చేసే మనిషి వస్తున్నాడు, నీ వస్త్రాన్ని శుభ్రం చేసుకో. ఏందా వస్త్రం అంటే మన మనసే. దీని మీద దుమ్ము ధూళి ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ నిలిచిపోయి ఉన్నాయి. ఇది ఒక్క జన్మది కాదు, జన్మలు 1, 2, 6, 10 జన్మల నుంచి కాదు, లక్షల జన్మలు, కోటి జన్మల నుంచి మనం వస్తున్నాం. అప్పుడెప్పుడో త్రేతాయుగంలో కృతయుగంలో లేమనుకుంటే అప్పుడు ఉన్నాం, సత్యుగంలో ఉన్నాం, త్రేతాలో ఉన్నాం, ద్వాపరంలో ఉన్నాం, ఇప్పుడు కలియుగంలో. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ మనం వస్తున్నాం పోతున్నాం. ఇదే ఈ రూపమే కాదు, వేరే ఏమైనా కావచ్చు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, నీళ్ళలో కొట్టుకుపోయేటివి ఉన్నాయి, భూమి మీద వాకేటివి ఉన్నాయి, ఆకాశాన్ని ఎగిరేటివి ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఏమేమో అయినా ఇది చివరికి ఇప్పుడు ఈ ఫైనల్ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు కనుక ఇది పోగొట్టుకుంటామా, ఈ రాజ్యాన్ని అమ్మవులుతా కౌడి బదిలే అంటారు. ఇది కనుక కోల్పోతామా ఇంకెందుకు పనికొస్తాము? మళ్ళీ మొదటికి వస్తుంది. కనుకనే గురువు మనను పదే హెచ్చరిస్తున్నాడు. అందుకనే నిరంతరం చెప్తూనే ఉన్నాడు సద్గురు. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం. మనం అనాథలుగా ఎప్పుడు లేము. ఒకరి తర్వాత ఒక గురువు వస్తున్నాడు. పకడి మా దయాసే మోరి
पकड़ी बाण दया से मोरी चरण कमल लग नित लपटाओ कैसे गुरुके ఒకరి తర్వాత ఒకరు వచ్చి మనం నడిపిస్తున్నారు. ఒకరి తర్వాత ఒలింపిక్ వాళ్ళు ఏం చేస్తారు, జ్యోతి కొంత దూరం ఒక ప్లేయర్ పట్టుకొని పోతాడు, ఆ తర్వాత ఇంకో ప్లేయర్ పట్టుకొని పోతాడు, ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత అట్లా స్వామీజీ మహారాజ్ తర్వాత కబీర్ మహారాజ్ తర్వాత స్వామీజీ వచ్చాడు, స్వామీజీ తర్వాత హుజూర్ మహారాజ్, దాతా దయాజీ మహారాజ్, పరం దయాజీ మహారాజ్, నందుభాయి మహారాజ్, ఆనందరావుజీ మహారాజ్, పీరేముగా మహారాజ్, ప్రేమానందరాయ్ మహారాజ్, శూన్యోజీ మహారాజ్, శివమంగళ సింగ్ మహారాజ్, వీళ్ళందరూ వస్తున్నారు. మనం అనాథలకి ఎప్పుడు లేదు, మనం ఎప్పుడూ అనాథలం కాదు. మనం ఒకరి తర్వాత ఒకరు మనం చేయబట్టుకొని నడిపిస్తున్నారు. మనము ఇప్పుడే జాగ్రత్త పడాలి. గురువు దొరికినప్పుడే జాగ్రత్త పడి మనము మన జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విషయం దాతాదాయజీ మహారాజ్ శబ్దంలో చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 5,000 పుస్తకాలు రాశారు మహారాజ్. శబ్దులు ఒకటి కాదు, రెండు కాదు, 100,000 శబ్దాలు రాశారు. ఆ శబ్దాలను వ్యాఖ్యానం చేసుకోవడం అదొక ఈ వ్యాఖ్యానం చేసుకొని వాటిని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. అందుకోసం ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాష్టమి. మంగళం గురు శబ్ద రూప అనామనాం ప్రకాశనం మంగళం శబ్దార్థ శబ్ద धार शब्द निवासनम गुप्त अपने आप में जब अलग अगम अनाम जब प्रकट आनंद ज्ञान कार्य और सतधाम साज संत समाज मंगल काज जीवोद्धार को आपने धारण किया है परम संत अवतार को आप मैं आधार सबके आपके आधार सब पार पार से रहित आप है और पार सब संग लेकर सतगत संगत में जीवाधीन को सिंधु संकट से मिला जीव रूपी दीन को सैन बैन का आसरा सत्संग द्वारा दान दे शब्द योग सिखाए अनहद धाम पर निर्वाण दे धन्य सद्गुरु राधा स्वामी पार भव से कीजिए भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए धन्य सद्गुरु राधा स्वामी पार भव से कीजिए भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए मंगलम गुरु शब्द रूप अनाम नाम प्रकाशनम मंगलम शब्दार्थ शब्द धार शब्द निवास